శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేష పురాణం 50వ అధ్యాయం. స్వస్వందలోకం. అప్పుడు ముని ఇలా చెబుతున్నాడు. బ్రహ్మ నివసించే ప్రదేశాన్ని బ్రహ్మలోకం అంటారు. విష్ణు భగవానుడు విష్ణులోకంలో నుంచి క్షీరసముద్రంగా పేరుగాంచిన పాలసముద్రంలో నివసిస్తాడు. శివుడు కైలాసంలో నివసిస్తాడు. వివిధ దేవతలు వివిధ లోకాలలో నివసిస్తారు. అదేవిధంగా వినాయకుడు స్వనందలోకంలో నివసిస్తాడు. గణేశుని లోకాన్ని స్వనంద భవనం లేదా స్వనంద భువనం లేదా స్వనంద నిజలోకమని కూడా అంటారు. ఈ అన్ని పేర్లకు అర్థం ఒకటే, పరమానంద నిలయం. స్వనందలోకం కామధాయిని యోగశక్తిగా పిలుచుకునే గణేశుని శక్తి చేత సృజింపబడినది. ఈ పీఠం లేదా దీన్ని 5,000 యోజనాల వైశాల్యం కలిగి ఉంటుంది. ఈ లోకానికి దారి చూపే మార్గాన్ని దివ్యలోకం అంటారు. ఈ మార్గం చాలా కఠినతరమైనది. గణేశుని లోకాన్ని చేరుకోవడం అంత సులభతరం కాదు. అతి పవిత్రమైన మునులకు కూడా ఈ లోకం చేరుకోవడం అసాధ్యం. ఈ లోకాన్ని చేరుకోవాలంటే యోగ దాన యజ్ఞ వ్రతాలతో లేదా వేదాంత జ్ఞానం అధ్యయనం చేసి అవలంబించడం ద్వారా మాత్రమే కుదురుతుంది. వినాయకుని కృపకు పాత్రులైన వారు చేరుకోవచ్చు. నిరంతరం ధ్యానించడం ద్వారా మాత్రమే ఆయన కృపకు పాత్రలవ్వచ్చు. గణేశుని రాజభవంతి చుట్టూ 1000 యోజనాల శూన్యత ఉంటుంది. దీనిని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. దీనిని ఎవరైనా దాటాలనుకుంటే భ్రమరాంబికా పాలకులను ఎదుర్కోవాలి. వీరు కూడా వినాయకుని యోగశక్తులచే సృష్టింపబడ్డారు. ఈ పాలకులు బంగారు రంగులో 1000 సూర్యుల కాంతితో అలరారుతుంటారు. వారు ఉగ్రరూపంతో దట్టమైన కేశాలతో ఉంటారు. స్వనందలోకంలోని సిరులకు కొదవు లేదు. రహదారులు బంగారం మరియు మణులతో చేయబడ్డాయి. కంటి చూపు మేర అమూల్యమైన రాళ్లు నిండి ఉంటాయి. ఈ లోకం లేమికి చోటు లేదు. ఈ విశ్వానికి ఉత్తర దిక్కున చెరకు రసంతో నిండిన మహాసముద్రం ఉంది. దీని మధ్యలో 1000 రెక్కలున్న అందమైన పెద్ద ఎర్ర కలువ పువ్వు ఉంటుంది. దీనిలోని బంగారంలో వజ్ర వైడూర్యాలు అమూల్యమైన రత్నాలు పొడగబడి తయారైన సింహాసనం ఉంటుంది. దీనిపైన వినాయకుడు ఆసీనుడై ఉంటాడు. వినాయకుడు 9 ఏళ్ల బాలుని వలె ఉంటాడు. ఆయన రక్తవర్ణంలో కాషాయవర్ణ తిలకధారి అయి ఉంటాడు. ఆయనకు తన తండ్రి అయిన శివుని వలె 3 కళ్ళు ఉంటాయి. ఇవి సూర్యచంద్రులు మరియు అగ్నిని సూచిస్తాయి. గుండ్రంగా ఉండే భూమి ఆయన పొట్ట. ఆయన శరీరంపై ఉండే కేశాలు నక్షత్రాలు మరియు గ్రహాలు. ఆయన శరీరంపై స్వేదం నదులు సముద్రాలు మరియు మహాసముద్రాలు. ఆయన శరీరం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఉంటుంది. ఆయన దివ్యమాల అనే పూలదండ వేసుకుని ఉంటాడు. ఆయన విలువైన వస్త్రాలు ధరించిన సువస్త్రధారి. ఆయన చుట్టూ దివ్య పరిమళాలు నిండి ఉంటాయి. ఆయన అందమైన కిరీటం ముక్తాభరణం ధరించి ఉంటాడు. తండ్రి వలె అర్ధచంద్రుని జుటాజుటంలో కలిగి ఉంటాడు. ఆ అలంకరణలో ఉన్న వినాయకుని స్మరణ మాత్రం చేత మన పాపాలు తొలగిపోతాయని చెప్పబడి ఉంది. బాలగణేశుని అష్టసిద్ధులు సేవిస్తాయి. వీటికి స్త్రీ రూపం ఉంటుంది. తాంత్రిక గ్రంథాలలో అష్టసిద్ధులను గణేశుని అష్టభార్యలుగా వర్ణించారు. పవిత్ర గ్రంథాలైన వేదాలు మానవ రూపాన్ని పొంది గణేశుని కీర్తిస్తాయి. వివిధ చిత్రాలు వినాయకుని బాలరూపంలో కూడా జ్ఞానానికి నైపుణ్యానికి అధిపతిగా చూపిస్తాయి. ఈ లోకానికి 4 దిక్కులలో 4 ద్వారాలు ఉంటాయని చెప్పబడి ఉంది. ప్రతి ద్వారం వద్ద 2 ద్వారపాలకులు కాపు కాస్తుంటారు. వీరు పూర్తిగా అనురక్తితో కూడిన వారై ఉంటారు. చతుర్భుజులైన వీరు చాలా బలవంతులు. 2 చేతులతో ఆయుధాలు కలిగి ఉంటారు. 4వ చెయ్యి తర్జనీ ముద్రతో ఉంటుంది. తర్జనీ ముద్రలో చూపుడు వేలు మరియు బొటనకొన వేలు ఒకదానితోనొకటి అంటుకుని ఉంటాయి. ఈ ముద్ర ఆత్మ మరియు గణేశుని సంధానాన్ని తెలియజేస్తుంది. తూర్పు ద్వారాల వద్ద విఘ్నరాజు అవిఘ్నరాజు కాపలా ఉంటారు. దక్షిణ ద్వారం వద్ద బలరామ స్వక్తలు, పడమర ద్వారం వద్ద గజకర్ణ గోకర్ణులు మరియు ఉత్తర ద్వారం వద్ద సుసౌమ్య శుభదాయకులు కాపలా ఉంటారు. మిగిలిన స్వనందలోకమంతటికి తేజోవతి జ్వాలిని అనే పేరు కలిగిన శక్తులు కూడా కాపలా ఉంటాయి. స్వనందలోకంలో వివిధ దేవతలు, మనుష్య ఆత్మలు మరియు వినాయకుని కృపకు పాత్రులై ఇతర పుణ్యజీవులు ఉంటారు. వీరు వేల సంఖ్యలో
ఉదుంబ్ర వృక్షం ఔదుంబర వృక్షం చుట్టూ దోమల వలె వినాయకుని చుట్టూ ఉంటారు. మనోకామన సిద్ధినిచ్చే వృక్షాలతో కూడిన దట్టమైన అడవులు కూడా ఈ దీవిలో ఉంటాయి. వినాయకుని వాహనం ఎలుక అని మనందరికీ తెలిసినది. ఈ ఎలుక నిజానికి అగ్నిదేవుడని, శివునిచే కానుకగా ఇవ్వబడ్డాడని కథనం. ఈ ఈ ఎలుక కూడా స్వనందలోకంలో ఉంటుంది. ఇది బాలగణేశుని చెంత నిత్యం ఉంటుంది. ఇది శ్రీ గణేష పురాణం ఉపాసనాఖండంలోని స్వనందలోకం అనే 50వ అధ్యాయం సంపూర్ణం.